తెలివిని ఎట్లాగా మీరు తెలివైనోడు అని మనం ఎలా చెప్పాలంటేనంటే, ఒకటి అతను ఐక్యూని మనం ఏమన్నా ఎక్కడైనా మనం టెస్ట్ చేసాం, ఐక్యూ ఎగ్జామ్స్ ఉంటాయండి చాలా. అట్లాగే ఎకడమిక్గా మీకు ఏమన్నా మార్క్స్ కానీ ఇంకోటి కానీ ఏమన్నా మనకు వచ్చిందా? అలాగే క్రియేటివ్గా ఏదన్నా తయారు చేయగలిగి ఏదైనా చేసి దానికి సంబంధించి వర్క్ చేసి ఏదైనా అవుట్కమ్ ఏమైనా రప్పించగలిగాడా అంటే అలాంటి బొమ్మలు గీయడాన్ని అది ఇదని కాదండి, అది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇట్లాగా ఒక ఎబిలిటీని బిల్డ్ చేసుకుని దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని ప్రూవ్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు. అంతే కదండి. మీరు వచ్చి తెలివైనడు అన్నారనుకోండి, నన్ను ఎట్లాగా చెప్తున్నావు నువ్వు, ఏదో ఒకటి నువ్వు చేసి ఉండాలి కదా. నువ్వు ముద్దుగా మాట్లాడితేనో లేకపోతేనేమో పొద్దున్న చదివింది మధ్యాహ్నం ఎగ్జామ్లో రాస్తేనో కాదు. చాలామంది మిస్కాన్సెప్షన్ ఏంటంటేనంటే, తక్కువ టైం చదివాడు మా అబ్బాయి, జస్ట్ ఎగ్జామ్ ముందే చదివితేనే 90 మార్కులు వచ్చినాయి, అసలు వీడు కానీ సంవత్సరం చదివితే వీడికి అసలు 100కి 200 వస్తాయి అనుకుంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్. అందువల్ల ఏంటంటేనంటే, తెలివి ఉండడం వేరు, దాన్ని వాడటం వేరు. మీరు వాడకపోతే ఐక్యూని కానీ షార్ప్నెస్ని కానీ ఇంటెలిజెన్స్ని కానీ మీరు కానీ వాడకపోతే అది పనికిరాదు. బ్రెయిన్ అని అంతే. మీరు ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ మనకి భగవంతుడు ఒక స్కిల్లో లేకపోతే ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అందుకే చూడండి ఎక్కువ మంది ప్రాక్టీస్ చేసే తప్ప మనం మర్చిపోతాం రా బాబు చేయాలని చెప్తారు. లేకపోతే ఇంకోటి బ్రెయిన్ కూడా అంటే మనం జనరల్గా 2% 3% వాడుతూ ఉంటాం, అందుకంటే ఎక్కువ వాడు నార్మల్ పీపుల్ మనందరం కూడా. దాన్ని కూడా మనం పూర్తిగా కానీ వాడుకలోకి పెట్టకపోతే, ఓన్లీ మనకున్న కామన్ సెన్స్నే మనం తెలివి అనుకుంటే, స్కూల్లో రాసిన అకాడమిక్ ఎగ్జామ్లో 100కి 90 మార్కులు వచ్చిన క్లాస్లో ఫస్ట్ వచ్చిన దాన్నే కానీ తెలివని అనుకున్నట్లయితే అది చాలా వరకు 100% తప్పండి. అకాడమికల్గా ఉన్న తెలివి కాదు, వేరే తెలివిలో ఉండొచ్చు, అది పక్కన పెడదాం. నేను దాని గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు ఇక్కడ.